వాళ్ళకు ఒకటే హామీ ఇచ్చిన, నా వంతుగా రేపు నేను ఎమ్మెల్యే అయితే గవర్నమెంట్ తరఫున గాని లేకుండా నా సొంత నిధులు ₹1 కోటి ఖర్చు అయినా గాని రాయచోటి ప్రాంతంలో ఉండే మైనార్టీ ముస్లిం మహిళలు ఎవరైతే చాలా పేదరికంతో ఉన్నారో గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఈ విధంగా పెద్ద కాన్పు చేయాలన్నా కూడా అక్కడ ఫెసిలిటీలు లేవు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఆడికే వస్తారు, కాలు జరిగిన వాళ్ళు ఆడికే వస్తారు. ఇవన్నీ సమస్యల వల్ల ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ పోయి చేయించుకుంటా అంటే 40,000 50,000 ఖర్చు అవుతుంది. ఎందుకు మాకు తెలుసంటే మా దగ్గర కూడా వస్తారు, వచ్చి చెప్పున్నా అంటే చెప్తే 40,000 వేసిన వాళ్ళు 60,000 వేసేది 10,000 15,000 డిస్కౌంట్ ఇస్తారు మన డాక్టర్లు కూడా తెలివైన వాళ్ళు. అందుకోసం వాళ్ళ కోసం నేను ఒకటే చెప్తున్నా, రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా 20 పడకల ఆసుపత్రి ఏసీతో ఫ్రీగా ఎవరైతే మైనార్టీ ఉంటారో రైతులు కాన్పూర్ చేయించుకుంటారో ప్రైవేట్ హాస్పిటళ్లలో ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తారో ఆ విధంగా హాస్పిటల్ చేయిస్తానని నేను ఇక్కడ చెప్పాను. తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన మొదటి సంవత్సరంలోనే నేను చెప్పిన కార్యక్రమాన్ని చేసేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.